అతను క్యాస్ట్ కొప్పుల వెలమ బట్ ఈజ్ క్లైమింగ్ ఓసీ అని నేను వేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపడేస్తారు. అంటే క్రైమ్. అంటే ఇప్పుడు 26 కులాలకి 2 తప్పులు చేశారు. వీళ్ళు ఓసీగా సర్టిఫికేట్ తీసుకుంటే దాన్ని ప్రోత్సహించింది గవర్నమెంటేగా. అవునా కదా? అంటే అర్థం ఏంటి? ఒక క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఒక కులాన్ని క్లెయిమ్ చేసినప్పుడు నేరం అని చెప్పే రాజ్యాంగ చట్టాల అమలు చేయవలసిన అధికారులే వీళ్ళని రోడ్డు మీద పడేస్తే ఇంకా మళ్ళీ ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఈ విషయంలో ఓసీలు అంటున్నారు. ఓసీలు అనే మాట వాడకండి ఎవరు. అసలు ఓసీలు అనేది కాదు, అందరూ బీసీలే. పుట్టిన కులం మారదు భారత రాజ్యాంగాన్ని అనుసరించి మన చట్టాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్వం రోజుల్లో బీసీ రిజర్వేషన్ రావడానికి బీసీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్ కానీ అప్పట్లో స్టేట్ కానీ వెరిఫై చేసి వీళ్ళ సమాజంలో ఒరే యారా ఒరే ఏమని పిలుస్తున్నారు, వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వీళ్ళు ఏమేమి పనులు చేస్తూ ఉంటారు, కులవృత్తులు ఏంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏ సీరియల్ నెంబర్లో పెట్టాలి, ఏ కేటగిరీలో పెట్టాలనేది చట్టంలో పొందుపరిచిన తర్వాత కొన్ని శతాబ్దాలుగా రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ ఒక్క రాజకీయ కోణంలో కుట్రపూరితంగా ఒక పెన్న పోటుతో అప్పుడు అధినేత తీసుకున్న నిర్ణయాన్ని బ్యూరోక్రాట్స్ నిజంగా చదువుకున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు. కానీ ఆ రోజు చేసిన అధికారి అత్యుత్సాహంతో అప్పుడు పక్కన ఉన్న రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుని కానీ ఇక్కడ కేసీఆర్ని కానీ కూర్చొని మాట్లాడి దీన్ని సాల్వ్ చేసుంటే ఈ రోజున హైకోర్టు సుప్రీంకోర్టు 11 సంవత్సరాలుగా సబ్జెక్టు కరెక్షన్ 20 లక్షల మంది రోడ్డు మీద పడేవారు కాదు. ఇటువంటి సమాజహితం కోసం మాలాంటి మీడియా సంస్థలు కూడా ఈ సభ్య సమాజానికి ఈ చేసిన తప్పిదాలు చూపించే అవకాశం కూడా లేకుండా పోయేది. ఏదేమైనా ఈ రోజున ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మున్నూరు కాపుల్ని బీసీలుగా పరిగణించడానికి ఇచ్చిన జీవో అండి అది. అంటే మీరు వాళ్ళకి లేని అభ్యంతరం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అంటే తెలంగాణలో మున్నూరు కాపుని అక్కడ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మనవాళ్లే అనే బీసీలుగా వాళ్ళు కన్సిడర్ చేస్తూ లెటర్ ఇచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి గారు ఒక ఏరియాకి వెళ్తే మేము మున్నూరు కాపులు అంటే మాకు ఇక్కడ ఓసీ అంటున్నారండి, మేము అక్కడ తెలంగాణలో బీసీ అన్నానంటే ఇమీడియట్గా ఆఫీసర్ని పిలిచి వీళ్ళకి బీసీ కింద ఇవ్వమని చెప్పి జీవో ఇచ్చారండి. అదే విషయం కేసీఆర్ గారు చేయలేదు, రేవంత్ రెడ్డి గారు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారండి. మొన్న డిబేట్లో ఇందిరా శోభన్ గారు కూడా, ఆవిడ కూడా గౌడ కమ్యూనిటీ మేడం, అనేక ఉద్యమాలు చేసింది ఆవిడ. బట్ ఏదేమైనా 26 కులాల కోసం పోరాటింది ఆవిడ. ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉన్నారు. ఆవిడ ఒక మాట అన్నారు, పక్కనున్న చంద్రబాబు విడిపోయినప్పుడు అసలు ఇక్కడ ఉన్న వెలమాస్ ఉన్నారు, అనేక మంది అక్కడ ఉన్నారు, ఎవరిని తీయలేదు. బట్ ఇక్కడ తీసేయడానికి ఆ రోజున కుట్ర కోణతం అని చెప్పి ఇందాక మీరు ఏదైతే చెప్పారో, ఈ బిలాంగ్స్ టు 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, 5 ఏమో బీజేపీ కాన్స్టిట్యున్సీ. ఇవి అంటే వీళ్ళు కూడా నెగ్గారు, అప్పట్లో వాళ్ళు గెలిచారండి. ఉప్పల్లో నెగ్గారు, ముషీరాబాద్ లో నెగ్గారు, అంబర్పేట నెగ్గారు, ఖైరతాబాద్ దగ్గర గోస్మరి, ఇవన్నీ అంటే దగ్గర 15 కాన్స్టిట్యున్సీలు. అంటే ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్ అందరూ కూడా వేలాదిగా ఈ 26+1 కులాలు ఉన్నారు. ఏదేమైనా శ్రీనివాస్ గారు అప్పట్లో ఆ బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ కనుక ఒక్కసారి కేసీఆర్ గారు అడిగినా కూడా పక్కనున్న చంద్రబాబుని అడిగి వీరిద్దరిని ఒకసారి డిస్కషన్కి పెట్టి లా డిపార్ట్మెంట్కి పంపించి లీగల్ ఒపీనియన్ తీసుకుని వీళ్ళని ఇలా వదిలేస్తే ఫ్యూచర్లో వీళ్ళు కొన్ని తరాలుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, రేపొద్దున చాలా సర్కమ్టెన్సెస్ వస్తాయి. కానీ తీసేసేటప్పుడు ఎవరిని తీసేయమని కానీ ఉద్యమాలు చేసి ఆయన ఎవరిని అడగక్కర్లేదండి, ఆయన డ్యూటీ ఆయన చేయాలండి. ఆయనకి యాక్ట్ ఏ రకంగా చెప్తుందో, యాక్ట్ నెంబర్ 20/93 ఏం చెప్తుందో దాని ప్రకారం చేయొచ్చండి. ఆయన ఏదైతే యాక్ట్ రాశారో దానికి చాప్టర్ 3 ప్రకారం నాకు వచ్చిన సంక్రమించిన అంటే బీసీ కమిషన్ చాప్టర్ 3 ప్రకారం 20/93 ప్రకారం మా బీసీ కమిషన్ సంక్రమించిన ప్రకారం మిమ్మల్ని ప్రకటనిస్తున్నామని ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటనలో ఉన్నది ఫాలో అవ్వలేదు ఆయన. 9.A ద కమిషన్ ఏం చేయాలి, ఎగ్జామిన్ చేయాలి. ఎవరిని కలిపినా ఎవరిని తీసేసినా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ నివేదికను ప్రభుత్వం వారికి ఇవ్వాలనేది ఆయనకి యాక్ట్ లో ఉన్న పాయింట్. మీకు అది ఎప్పుడు వస్తుంది కేసీఆర్ గారికి? వినండి, ఇప్పుడు ఇక్కడే చెప్తున్నా, ఇక్కడే చిన్న సర్కమ్టెన్సెస్ తేడా ఉన్నాయి. బైఫికేషన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవద్దండి అక్కడ, అసలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవద్దు. 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. హైదరాబాద్ కారణాలు వేరైనా చంద్రబాబు అటు వెళ్ళిపోయినా కూడా ఉమ్మడి రాజధాని. ఇప్పుడు అందుకనే కదా ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు గారు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని యాక్ట్ అయిపోయింది, మాకు సెపరేట్ గా నోటిఫై చేయండి అని చెప్పి నిన్న రిక్వెస్ట్ చేశారు. హోమ్ మినిస్టర్ కూడా కలిశారు ఆయన చంద్రబాబు. కానీ ఈ రోజున వరకు కూడా ఏదైతే ఈ 2014 నుంచి 2024 వరకు సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడా కూడా కొత్త జీవోలు కానీ కొత్త చట్టాలు తీసుకురావద్దని చెప్పింది. నిజంగా పోనీ 2024లో మా బీసీలు మాకు ఉండాలని పోనీ మీకు రాజ్యాంగం ద్వారా ఏమైనా చేయాలనుకుంటే నోటిఫికేషన్ విడుదల చేయాలి కదా. ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఒక మర్డరో లేకపోతే ఇంకో నేరం చేసిన నేరస్తుడికి గౌరవ న్యాయమూర్తి ఒకటి అడుగుతారు, అయ్యా నీవు నేరం చేసావు రుజువు అయింది,
నీకు ఉరిశిక్ష వేయాలనుకుంటున్నావు, చివరిగా నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటున్నావా, నీ కుటుంబ సభ్యుల్ని కలవాలనుకుంటున్నావా, నీ బాధ ఏంటని అడుగుతారు న్యాయస్థానాల న్యాయమూర్తులు. ఎంత మర్డర్ చేయని, దొంగతనం చేయని. కానీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని శతాబ్దాలుగా నివసం ఉంటున్న ఈ 26 కులాలని ఒక్క మాట కూడా, ఒక్క నోటీస్ ఇవ్వకుండా, ఇగో ఈ రీజన్తో నాకు ఈ అధికారం ఉంది, నేను ముఖ్యమంత్రిని, మీరు ఓట్లేసి నన్ను గెలిపించారు, అయినా మిమ్మల్ని మీకు నేను అన్యాయం చేయాలనుకుంటున్నాను, నాకు రాజకీయమే ముఖ్యం, నాకు ఓట్లే ముఖ్యం, బీసీ కులాలతో నాకు పని లేదు, నేను చేసిందే వేదం, నేను చేసిందే చట్టం అనే ఆలోచన ఆయనకు ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ప్రెస్ ద్వారా ఒక పబ్లిక్ హీరింగ్ పెట్టి చేసినప్పుడు అక్కడున్న పక్కనున్న చంద్రబాబు కానీ అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం గవర్నర్, ఇద్దరు సలహాదారులు స్పందించి ఆ రోజునే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేవారు. ఏదేమైనా దీన్ని గాలికి వదిలేశారు. కానీ 22 లక్షల మంది దగ్గరగా సబ్జెక్టు కరెక్షన్, వాళ్ళకి ఉద్యోగము, వ్యాపారాలు, సంక్షేమ పథకాలు అందక ఏదైనా వాళ్ళు ఇక్కడ రిజర్వేషన్ పొందాలి అని అంటే మాత్రం అన్ని రకాల అడ్డంకులు వస్తున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే సమాజం ఒక్కసారి ఆలోచించండి. 11 సంవత్సరాలుగా ఓట్లేస్తున్నారు, గెలిపిస్తున్నారు, కార్పొరేటర్లుగా గెలిపిస్తున్నారు, కౌన్సిలర్గా గెలిపిస్తున్నారు, వార్డు మెంబర్లుగా గెలిపిస్తున్నారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అందరూ పదవులు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు 26+1 కులాలకు చెందిన, నేను పార్టీలతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, మా మీడియా పని ఏంటంటే అన్యాయం జరిగితే ఎత్తి చూపడమే మా బాధ్యత. కాబట్టి ఎలక్షన్ టైంలో వస్తారు ఇక్కడికి. ఎలక్షన్ టైంలో వచ్చి ఇంకేముంది, మీ 26 కులాలకి న్యాయం చేసేది మేమే, రేపు ఎల్లుండో మీకు లెటర్ వచ్చేస్తుంది, వెళ్ళేటప్పుడు వెళ్తా ముఖ్యమంత్రిని కలిసి వెళ్తాం, వెళ్తా మంత్రుల్ని కలిసి వెళ్తామని ప్రకటనలు ఇవ్వటం, ఫోజులు ఇవ్వటం, మీడియా ముందుకు రావటం, ప్రెస్ మీట్లు పెట్టడం. కానీ పాపం ఈ 26 కులాలు ఒకటి మాత్రం మోసపోయారని చెప్పొచ్చు. కానీ ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ప్రతి ఎలక్షన్లోని వాళ్ళు స్టేజ్ ఎక్కి మైక్ మీద మాట్లాడుతుంటే ఆ క్షణాన్ని మా కులం కలిసిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అన్నంత ఒక ఆనందంలో, ఒక ఉత్తేజంతో ఉబ్బి తబ్బిపోవటం, ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ముఖం చాటేయటం. కానీ ప్రైమ్ 9 కథనాలకు స్పందించిన లాస్ట్ టైం కూడా ఏపీలో ఉన్న కార్మిక శాఖ మంత్రి, యంగ్ డైనమిక్ లీడర్ ఇక్కడ హైదరాబాద్ వచ్చి పొన్నం ప్రభాకర్ గారిని బీసీ కమిషన్ కలిసి వెళ్లారు. కానీ అంతకుముందు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు స్పందించారు. ఇప్పుడున్న అరిగిపూడి గాంధీ గారు, కృష్ణారావు గారు, ఈటల రాజేందర్ గారు, లక్ష్మణ్ గారు, అలాగే ఆర్ కృష్ణయ్య గారు అనేక మంది స్పందించి ఇది అన్యాయం, కక్షపూర్తిగా చేశారు, దీనికి కమిషన్ అవసరం లేదు, ఎంక్వైరీ అవసరం లేదు, 138 కులాలు ఏదైతే రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రీస్టోర్ చేసి ఎగ్జిస్టింగ్ ఎలాగైతే ఉన్నారో వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అందజేయండి, ఆ రిజర్వేషన్ ఇవ్వండి అని వీళ్ళందరూ ముత్తుకుంటున్నా కూడా ఇంకా కొంతమంది నాయకుల్లో చలనం రాలేదంటే ఏదైతే గుర్తుపెట్టుకోండి, ఏ సామాజిక వర్గం నుంచి అయితే మీరు పదవులు అనుభవించారు ఆ సామాజిక వర్గం అన్యాయం అయిపోయినప్పుడు నిలబడాలి, దమ్ముండి ముందుకు రావాలి. ఎందుకంటే ఆ కులంతోటే కదా మీకు ఆ పదవులు వచ్చాయి, ఆ సామాజిక వర్గంతోటే కదా మీరు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ అది మీరు విస్మరించి వీళ్ళకి అన్యాయం జరిగితే మీరు స్పందించకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదని 26 కులాల నాయకులు వేడుకుంటున్నారు. ఏదేమైనా ఈ రోజున ఈ డిబేట్లో ప్రజలకి, పబ్లిక్కి, నాయకులకి తెలియాలి బీసీలని ఎలా కక్షపూర్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవి తీసివేశారనేది మేము చర్చిస్తూ వస్తున్నాం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు మా ప్రైమ్ 9 పోరాటం ఆగదు. ఈ 26 కులాలతో పాటే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చిస్తూ వీళ్ళకి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు ఈ డిబేట్లో పాల్గొన్న శ్రీనివాస్ గారికి, అలాగే శ్రీరామ్ గారికి, మన అరికిపూడి గాంధీ గారికి, తర్వాత ఈటల రాజేందర్ గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు ఇప్పుడు ఇవాళ ఏంటంటే మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేశాం కదా కేసుకి. ఇవాళ ఈ కులాలకు సంబంధించిన ప్రతి నాయకులు ఏంటంటే మాకు ఎప్పుడు వెళ్ళిన సమాధానం చెప్పేది ఏంటంటే కోర్టుకు వెళ్ళారు కాబట్టి సబ్జుడిషియల్ మ్యాటర్ కాబట్టి మేము మాట్లాడలేము అన్నారు. కాకపోతే ఇదే వ్యక్తులకు నేను చెప్పేది, ఇదే నాయకులకు నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము పార్టీ చేసినప్పుడు ఈ రోజు వరకు మీరు కౌంటర్ ఫైల్ చేయించలేదు. కనీసం మీరు కుల ప్రతినిధులుగా, ఈ ప్రజాప్రతినిధులుగా మీరు ఎందుకు ఆ చర్య కూడా చేపట్టలేదు అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దగ్గరికి, అలాగే కమిషన్ ముందుకు రండి. అలాగే సుప్రీంకోర్టులో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కౌంటర్ ఫైట్ చేయండి. యాజ్ అ పార్టీ మేము పార్టీని చేసాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మీరెందుకు మీ ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు? మేము రాజకీయ పార్టీలకు అత్యంతంగా మాట్లాడుతున్నాం. ఓకే శ్రీరామ్ గారు, ఒకటి నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మొదటి అడుగులు పడినాయి. మన ప్రైమ్ 9 చర్చతో కదలికి వచ్చింది. ఏదేమైనా వీళ్ళని కలిపేస్తే సుప్రీంకోర్టుకి ఆ లెటర్ ఇస్తారు, అది కేసు విత్డ్రా అయిపోతుంది, అది పెద్ద విషయం ఏం కాదు.